So 7.2 first question. Sorry, second question. Find the coordinate of the point of trisection of the line segment joining 4 comma minus 1 minus 2 comma 3. Okay, so here trisection. Trisection ante entante trisection means we have to divide that one into 3 parts. Okay, so 3 parts. That means we have to divide that line segment into 1:2 ratio or 2:1 ratio. Okay, let me explain. So A B అనే మనకు 2 పాయింట్స్ తీసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి P అనే పాయింట్ ఇక్కడ ఉందనుకోండి. ఓకే, సో దీని యొక్క డిస్టెన్స్ మనం 1 అనుకుంటే ఏపీ నుంచి డిస్టెన్స్ 1, నెక్స్ట్ పీబీ డిస్టెన్స్ అనేది మనకి ఎంత 2. ఓకే, సో 1:2 రేషియోలో మనకి డివైడ్ అయినది అవ్వాలి ఏంటి ఆ లైన్ సెగ్మెంట్. ఓకే, 1:1 అండి. నెక్స్ట్ ఇంకేంటి 2:1 కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ లైన్ బి లైన్, సో క్యూ అనే పాయింట్ ఎక్కడ ఉంది, సో దీని యొక్క డిస్టెన్స్ ఎంత 2, దీని యొక్క డిస్టెన్స్ అంతా 1. ఓకే, సో ఏబి అనేది మనకి 2:1 రేషియోలో మనకి డివైడ్ అయింది. సో ట్రైసెక్షన్ మనకి ఎప్పుడైనా సరే క్వశ్చన్లు అడిగితే 1:2 యాజ్ వెల్ యాజ్ 2:1 రెండు మనం యూజ్ చేయాలి. సో ఎలా చేస్తాం? సో గివెన్ దట్ పాయింట్స్ ఏమేమి పాయింట్స్ ఇచ్చాడు? గివెన్ దట్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు 4 comma minus 1, b equal to minus 2 comma 3. Okay, minus 2 comma 3. So let p and q be the point of trisection. P and q be the point of trisection of AB. That means of AB, trisection of AB. సో మనకి ఇక్కడ ఇది ఎలా వస్తుంది చూడండి. ఏ పాయింట్ ఇక్కడ వేసుకుంటే పి ఇక్కడ వేసుకుంటే బి, దట్ మీన్స్ ఏంటి, ఈ డిస్టెన్స్ 1 అవుతుంది, దీని డిస్టెన్స్ 2 అవుతుంది. ఇన్ కేస్ క్యూ ఎక్కడ వేసుకుంటే డిస్టెన్స్ 1 యాజ్ వెల్ డిస్టెన్స్ 2 అవుతుంది. సో ఏంటండి, ఏపీ ఈక్వల్ టు ఓకే పీక్యూ ఈక్వల్ టు క్యూబీ. ఓకే, సో ఏపీ ఈక్వల్ టు క్యూబీ ఈక్వల్ టు ఏపీ ఈక్వల్ టు పీక్యూ ఈక్వల్ టు క్యూబీ. ఓకేనా? సో మనం ఇలా ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ అనేది మనం ఫైండ్ చేయాలి. పీ ఎలా ఫైండ్ చేస్తాం? పీ డివైడ్స్ ఏబి. ఓకే, పీ డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ. సో ఏం రేషియోలో ఉందండి? 1:2 రేషియోలో ఉంది. ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో 1:2. ఓకే, సో హియర్ p of x comma y equal to m1 x2 plus m2 x1 by m plus n comma m1 y2 plus m2 y1 by m plus n. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1:2లో m1 equal to 1, m2 equal to 2, 4 comma minus 1, minus 2 comma 3, x1 y1, x2 y2. Okay, so m1 means 1 into x2 means minus 2 plus m2 means 2, x1 4 by 1 plus 2 comma m1 means 1, y2 means 3 plus m2 means 2, y1 means y is 1. Okay, whole by 1 plus 2. So that equal to minus 2, 4 2s are 8 by 3 comma 3
minus 2 by 3. So that equal to 6 by 3 comma 1 by 3. Okay, sorry, minus 3 is the question here. Okay, minus 3. Okay, minus 3 is the question. So minus 3, that means minus 3 minus 3 minus 2 minus 5. Okay, so that equal to 3 1s are 3 2s are, that equal to 2 comma minus 5 by 3 is the answer. Okay, so 1:1. Again we have to do for 2:1. ఆల్రెడీ 1:2 చేసాం కదా, ఇప్పుడు 2:1 చేయాలి. సో ఎలా చేస్తాం, ఇది పి అనేది డివైడ్ చేస్తుంది, ఇది క్యూ డివైడ్ చేస్తుంది. సో సేమ్ క్యూ డివైడ్స్ ఏబి internally in the ratio 2:1. Okay, so m1 equal to 2, m2 equal to 1. So same 4 comma minus 1 minus 2 comma minus 3, x1 y1 x2 y2. So same formula, m1 x2, m1 means 2, x2 means minus 2. Okay, plus m2 x1, m2 means 1, x1 means 4 by 1 plus 2 plus 1 comma 2 into minus 3 plus 1 into minus 1 by 1 plus 2. Okay, so 2 2s are minus 4 plus 4 by minus 4 plus 4 by 3 comma minus 6 minus 1 by 3. Okay, minus 4 0 by 3 comma minus 7 by 3. So finally 0 comma minus 7 by 3. So therefore p of xy equal to 2 comma minus 5 by 3, q of xy equal to 0 comma minus 7 by 3. Okay, so p value q value అనేది మనం ఇలా ఫైండ్ చేయాలి. సో దీంట్లో ఇంపార్టెంట్ థింగ్, ట్రైసెక్షన్ అంటే ఫర్ ష్యూర్గా మనం 1:2 యాజ్ వెల్ యాజ్ 2:1 ఫార్ములాలో మనం రాసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ.